హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాము. షోల్డర్ అనేది చిన్న సైజు వరకు ఏ విధంగా పెట్టాలి, పెద్ద సైజు వరకు ఏ విధంగా పెట్టాలి అనేది చెప్పాను. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చూద్దాము. బ్లౌజ్ యొక్క పొడవు చూడడానికి టేప్ని ఈ విధంగా భుజం మధ్యలో పెట్టేసుకొని ఈ చివర డాట్ వరకు ఈ విధంగా పట్టుకోవాలి. చూడండి, మనకు పొడవు వచ్చేసి 13.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనము నడుము లూజ్ అనేది చూద్దాము. నడుము లూజు చూడడానికి ఇక్కడ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి నుంచి టేప్ని ఈ విధంగా పట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకోవాలి, లూజ్ లేకుండా. ఈ చివర వరకు కూడా మనం కొలుచుకోవాలి. కాజాపట్టి అనేది కొలుచుకోవద్దండి. మనకు నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు వచ్చింది. మనం ఇప్పుడు మార్కింగ్ అనేది వేసుకుందాము. మార్కింగ్ వేసుకోవడానికి క్లాత్ అనేది ఈ విధంగా మన వైపు ఫోల్డింగ్ పెట్టేసుకొని మనకు ఆపోజిట్గా అంచులు అనేది పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 2 లైనింగ్స్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి, అంచులు అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచు మార్కింగ్తో మనము లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఈ 1/2 ఇంచ్ అనేది మనకు ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూద్దాము. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు 13.5 కదా, 13.5 మార్క్ చేసుకుందాము. ఇక్కడ సైడ్ కూడా మనము 13.5 మార్క్ చేసుకుందాము. బ్లౌజ్ అనేది కటింగ్ ఎక్కువ తక్కువ రాకుండా మార్కింగ్ అనేది చేసుకోవాలి. 1/2 ఇంచు మనకు ఖర్చులోకి కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము నడుము లూజ్ అనేది చూద్దాము. నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత, 30 ఇంచెస్ కదా. 30 ఇంచెస్లో సగం ఈ విధంగా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. మనము 30 ఇంచెస్లో 4 భాగం 7.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. 1 ఇంచెస్ వచ్చేసి డాట్ కోసం, 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడానికి సైజ్ బ్లౌజ్ను ఈ విధంగా పట్టుకొని స్ట్రైట్గా పట్టుకోవాలండి, ఎక్కువ తక్కువ లేకుండా. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని ఈ చేతి కింది వైపు నుంచి ఈ చేతి కింది వైపు వరకు కొలుచుకోవాలి. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 18 ఇంచులు. 18 ఇంచులలో సగం 9 ఇంచులకు మనం మార్కింగ్ అనేది చేసుకుందాము. 2 ఇంచులు వచ్చేసి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది గీసుకుందాము. మనము ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అనేది వేసుకుందాము. షోల్డర్ మార్కింగ్ చేసుకోవడానికి బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనేది మనం తెలుసుకోవాలండి. 30 పైన ఉంటే మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. 30 కంటే తక్కువగా ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ కింద మనం లెక్క తీసుకోవాలి. మనకి ఇప్పుడు వేస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు కదా, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి. చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనము 5 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. 3 ఇంచులు వచ్చేసి భుజం సైడు, 2 ఇంచులు వచ్చేసి నెక్ సైడ్ అనేది వేసుకోవాలి. ఆమ్ డౌన్ వచ్చేసి మనం 6 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజులకు. పెద్ద సైజ్ బ్లౌజులు అయితే 6.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. మధ్యలో ఒక లైన్ అయితే అలా పెట్టుకోండి. ఇప్పుడు రౌండ్గా డ్రా చేసుకోండి. బిగినర్స్ అయితే ఈ కర్వ్ స్కేల్ అనేది తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ అనేది చూద్దాము. నెక్ చూడడానికి ఈ విధంగా బ్యాక్ సైడ్ మనం మధ్యలోకి పట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చులకు వదిలేసి మనము 1/2 ఇంచ్ పైనకి మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనము పైన నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, కింద 2.5 ఇంచులకు మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఈ విధంగా ఈ బాక్స్లో మనకి ఇష్టమైన నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. మనకు నెక్ అనేది బ్రాడ్గా రావాలంటే 1/2 ఇంచ్ బయట నుంచి మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. తనకి సైజ్ బ్లౌజ్కి ఇంతే ఉంది కాబట్టి నేను ఇంతే పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం నడుము లూజులో సగంకి మార్కింగ్ అనేది చేసుకొని 4 ఇంచుల పైనకి మనము స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఏ సైజు వరకైనా 4 ఇంచులు అనేది సరిపోతుంది. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము.
చెస్ట్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్ దగ్గర కూడా కట్స్ అనేది ఇచ్చుకుందాము. మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కట్ చేయడానికి ఈ విధంగా ఎడ్జెస్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకుందాము. 1/2 ఇంచ్ మనము ఖర్చుకు మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చూద్దాము. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 7.5 ఇంచులు. 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచు పైనకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకు చంక లూజ్ వచ్చేసి 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులకు కిందిగా ఒక మార్కింగ్ పెట్టుకొని కింద వైపు చేతి కింది వైపు వచ్చేసి మనకు 4.5 ఇంచులు వచ్చింది. 4.5 ఇంచులు పెట్టుకొని 1/2 ఇంచ్ పైనకి అనేది పెట్టుకోవాలి ఖర్చు కోసము. చూడండి, ఇలాంటి స్కేల్ అనేది తీసుకోండి. ఈ మార్కింగ్కి ఆ మార్కింగ్ కలుపుకొని మనము డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు వచ్చింది కదా. 6 ఇంచులకు మార్క్ చేసుకొని 2 ఇంచులు అనేది ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. మనకు కింద జాయింట్ పడుతుంది, కొద్దిగా కట్ చేసుకుందాము. ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత టక్స్ అనేది ఇచ్చుకోండి. చూడండి, కింది వైపు ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఫోల్డింగ్స్ అనేవి ఈ విధంగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు హ్యాండ్కి జాయింట్ పడుతుంది కదా, హ్యాండ్కు జాయింట్ అనేది కట్ చేసేసుకుందాము. హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి. యాజ్ టీజ్గా మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డ్రా చేసాం కదా, ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకుందాము. ఈ విధంగా కింది వైపు నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకుందాము. ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే గీసుకుందాము. ఇప్పుడు మనము చంకలోతు అనేది మార్కింగ్ చేసుకుందాము. చంకలోతు మార్కింగ్ చేసుకోవడానికి ఈ విధంగా లోపల సైడు 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది చూద్దాము. ఫ్రంట్ నెక్ చూడడానికి మనకు ఉక్స్ పైటరీ నుంచి ఈ విధంగా పట్టుకొని ఒక లైన్ అనేది ఉక్స్ దగ్గర లైన్ డ్రా చేసుకొని మనము భుజం మధ్యలో నుంచి కింది వరకు కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచులు వచ్చింది కదా, మనము ఖర్చు వదిలేసుకొని కిందికి 5.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని మనము 3 ఇంచులకు ఈ విధంగా వెడల్పు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇందులో మనము రౌండ్ నెక్ అనేది ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కొలుచుకుందామండి. చూడండి, ఇక్కడ మనకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కింది నుంచి 3 ఇంచులకు మన సైడ్ నుంచి 3 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. మనకు ఫ్రంట్ డాట్ కోసం ఈ విధంగా 2 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. 2 ఇంచుల వెడల్పుతో 2 ఇంచులు పొడవుకి మార్కింగ్ అనేది వేసుకుందాము. ఇది ఫ్రంట్ డాట్ కోసం అండి. ఈ డాట్ అనేది మలుస్తే మనకు పైనకి వెళ్ళిపోతుంది కదా, అందుకని కింది వైపు ఒక 1/2 ఇంచు, ఇక్కడ సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకొని మనకి లాస్ట్కి వచ్చేసి ఒక 1/2 ఇంచు పెట్టుకొని మనము ఈ విధంగా డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ డాట్ కోసము మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 2 ఇంచుల పొడవు అయితే సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ 1/4 ఇంచు అక్కడ 1/4 ఇంచు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు చంక సైడ్ వచ్చేసి మిడిల్లో 3 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. ఇక్కడ 1/4 ఇంచు అక్కడ 1/4 ఇంచు మార్కింగ్ అనేది వేసుకోవాలి.
ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, మనం ఇప్పుడు క్రాస్ బెల్టులు అనేది కట్ చేసుకుందాము. క్రాస్ బెల్టుల కోసం ఇక్కడ క్లాత్ అనేది మిగిలింది కదా, ఇక్కడే కట్ చేసుకుందాము. క్రాస్ బెల్టులు మార్కింగ్ చేసుకోవడానికి ఈ విధంగా బ్యాక్ పట్ట అనేది పెట్టుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ముందు వైపు వచ్చేసి 3.5 ఇంచులకు కొంచెం దూరంలో 3 ఇంచులకు మార్కింగ్ చేసుకొని, పైన వైపు 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని, లాస్ట్కి వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకొని, ఈ మార్కింగ్లన్నిటినీ కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఏ సైజ్ బ్లౌజ్ వారికైనా కానీ క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ తోని మనము మెయిన్ పీస్ అయితే కట్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.